అంబటి రాంబాబు విషయంలో సంచలనం చోటు చేసుకుంది. ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో అతన్ని జైల్లో కొన్ని నెలల పాటు ఉంచాలన్నటువంటి ప్రయత్నం విఫలమైనట్టు కనబడుతోంది. తాజాగా అంబటికి సంబంధించి అంబటి రాంబాబుకి ఆల్రెడీ చంద్రబాబు గారిని దూషించిన కేసులో బెయిల్ మంజూరైపోయింది. అయితే ఆ కేసులో కుదరకపోయేటప్పటికి మరొక కేసు ఏదో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంగా తనని ఆయన వస్తున్నప్పుడు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కావాలని కార్యకర్తల్ని ఆపేస్తే బ్యారికేడ్లు పెడితే ఆ బ్యారికేడ్ తోసేసి కార్యకర్తల్ని రమ్మన్నారు అన్నటువంటిది. అది పోలీసుల మీద దౌర్జన్యం అన్న కేసు అప్పుడు రిజిస్టర్ అయింది. అప్పుడు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు జైల్లో ఉండగా పీటీ వారెంట్ మీదన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి గుంటూరు కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ రిమాండ్ విధించారు. యాక్చువల్గా రిమాండ్ విధించకూడదు. 7 సంవత్సరాలు జైలు శిక్ష పడేటటువంటి కేసు కాదు అది. 7 సంవత్సరాల్లోపు జైలు శిక్ష పడే కేసులు కాదు ఈయన మీద పెట్టిన 2 కేసులు కూడా. అది తెలిసినప్పుడు ఆగాలి, కానీ రిమాండ్ విధించేసింది న్యాయస్థానం. దాంతో మొన్న ఆ బెయిల్ వచ్చిన రోజున రావడానికి కుదరలేదు, రిలీజ్ కావడానికి. కావాలన్నీ అట్లా ఇంకా మిగతా కేసులు కూడా పెట్టాలనుకున్నారు. 33 కేసులు పెట్టారు. అయితే హైకోర్టు దాని మీద సీరియస్ అవ్వడం, 33 కేసులు విడివిడిగా ఎట్లా పెడతారు? ఇదివరకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా. ఒకే అంశం మీద అన్ని కేసులు పెట్టినప్పుడు మొదటి కేసుని ప్రైమరీ కేసుగా తీసుకుని మిగతా కేసులన్నింటినీ కూడా దాని ఫాలో అప్ అంటే దానికి వాంగ్మూలం కింద నమోదు చేయాలి తప్పించి అరెస్ట్ చేయకూడదన్న ఆదేశాలు ఉన్నాయి కదా, కేసు కట్టకూడదన్న ఆదేశాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు చేస్తున్నారని నిలదీసింది ఓ పక్కన హైకోర్టు క్వాష్ పిటిషన్ సందర్భంగా. కాబట్టి ఆ కేసుల్లో మళ్ళీ పీటీ వారెంట్లు పెట్టి తీసుకెళ్లి రిమాండ్లు పెట్టడానికి కుదరదు. ఇక ఈ ఆయనకి సంబంధించి ఇంతవరకు చంద్రబాబు గారి మీద వాడింది మాత్రం ఖచ్చితంగా దుర్భాష అనే కంటే కూడా అసహ్యకరమైనటువంటి పదం. అది ఆయనే ఒప్పుకున్నటువంటి సందర్భం. అది దాంట్లో ఆల్రెడీ బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ పోలీసుల మీద దౌర్జన్యం చేశారంటూ పెట్టినటువంటి ఆ కేసులో మేము కస్టడీకి తీసుకుని విచారిస్తాం. ఏది బ్యారికేడ్ తోసి వెళ్ళిందని కస్టడీకి తీసుకుని విచారిస్తారట. ఆ విధంగా ఒక గేమ్ ప్లే చేశారు. అంటే దాని మీద కొన్ని రోజుల పాటు విచారణ జరిపి తద్వారా ఆ తర్వాత కేసులో ముందు ఆయన విచారించేందుకు అనుమతి తీసుకుని ఆ తర్వాత వదిలిపెట్టాలి, అదే ఆ తర్వాత కానీ మిగతాది వదిలిపెట్టకూడదు అన్నటువంటి రూట్లో పోయారు. అయితే కోర్టు మాత్రం కస్టడీ పిటిషన్ని తోసిపుచ్చి అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరు చేసింది. మరి ఇప్పుడు రేపటికి విడుదలవుతారట. ఇవాళ అయితే 10,000 రూపాయల పూచికత్తుతో పాటుగా 2 సంతకాలు పెట్టాలన్నారు. అవన్నీ రెడీనే అవుతాయి. కానీ కోర్టులో ఈ ఆర్డర్లు వచ్చాక ఈ ఆర్డర్ కాపీ చేతికి తీసుకుని కోర్టుకు వెళ్ళి సబ్మిట్ చేసి ఆ కాగితాన్ని తీసుకెళ్లి కోర్టులో జైల్లో రాజమండ్రికి తీసుకెళ్లాలి. ఒరిజినల్ కాపీ కావాలంటారు, కావాలని ప్రతిపక్షం కాబట్టి. అధికార పక్షం అయితే కనుక అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు అదొక సమస్యగా ఉన్నటువంటి నేపథ్యంలో రేపు విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది అంబటికి బెయిల్ సంబంధించింది. అయితే ఈలోగా వీళ్ళు ఏమన్నా హైకోర్టుకు వెళ్లడం ద్వారా దాని మీద అప్పీల్కి వెళ్లడం ద్వారా ఏమన్నా రిలీజ్ ఆపుతారా ఏంటనేది చూడాలి. ఇంతకుముందు వంశీ లాంటి వాళ్ళ కేసులు అట్లా జరిగినాయి కాబట్టి.